తెలివితేటలు ఉన్నాయి కదా అని ప్రతి సందర్భంలో మన తెలివితేటలను వాడి ఎదుటి వ్యక్తిపైన విజయం సాధించాలని చూస్తే అభాసు పాలు అవడం ఖాయం. సముచితమైనటువంటి సమయంలోనే మన తెలివితేటలను వాడి విజయం సాధించాలే కానీ ప్రతి సందర్భంలో వాటిని ఉపయోగించి గొప్పలకు పోదామంటే ఇప్పుడు చెప్పుకోపోయే కథలో మాదిరిగానే జరుగుతుంది. మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించండి, ఆ సమయానికి రెండింతలు మీకు తిరిగి ఇస్తాను. ఇది నా గ్యారంటీ. ప్రతిరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వస్తూ మీ విలువైన సమయానికి మరింత విలువను జోడించాలి అనేదే నా సంకల్పం. కాబట్టి కథలోకి వెళ్ళిపోదాం రండి. ఒక జ్యోతిష్యుడు, ఒక బాటసారి రాత్రిపూట అడవిలోంచి వేరే గ్రామానికి ప్రయాణం అవుతున్నారు. ఏదో పని మీద ఇద్దరు అడవిలోంచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాత్రిపూట ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. మాటల్లో ఆ బాటసారికి ఈ జ్యోతిష్యుడు, నేను జ్యోతిష్యుణ్ణి, భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పగలను, నేను కానీ లెక్కలు వేసి భవిష్యత్తు చెబితే అది తప్పదు, అంతటికి సంకల్ప సిద్ధి ఉన్నటువంటి జ్యోతిష్యుని నేను అంటూ ఆ బాటసారితో మాటల్లో తన గొప్పల గురించి చెప్తున్నాడు. చెబుతూ అంతటితో ఆగకుండా రేపు నాకేం జరుగుతుంది, నేను లాభపడతానా నష్టపోతానా, రేపు నా పరిస్థితి ఏంటో ఇప్పుడే చెబుతాను చూడు అంటూ ఆకాశానికేసి చూస్తూ నడుచుకుంటూ ఏదో లెక్కలు వేస్తున్నాడు జ్యోతిష్యుడు. బాటసారి అతన్ని గమనించకుండా ముందుకు కదిలిపోతున్నాడు. జ్యోతిష్యుడు ఆకాశానికేసి లెక్కలు వేస్తూ కిందికి చూడకుండా కింద గోతిలో కాలిరుక్కొని జారిపడ్డాడు. అమ్మో అని అరిచేసరికి ముందుకు కదిలిపోతున్న బాటసారి వెనకకి తిరిగి చూసి అయ్యో జ్యోతిష్యుడు పడ్డాడే అని ధనాధన అతని దగ్గరికి ఉరికొచ్చి అతన్ని లేవదీసి చూసేసరికి పాపం గోతిలో ఇరుక్కున్న కాలు విరిగిపోయింది. వెంటనే బాటసారి తన బ్యాగులోంచి తన దగ్గర ఉన్నటువంటి చిన్న సామాన్ తీసి అతనికి ప్రథమ చికిత్స చేయడం మొదలుపెట్టాడు. జ్యోతిష్యుడి కాలుకి చిన్న కట్టు కట్టి అతని దగ్గర ఉన్న ఆయింట్మెంట్ రాశాడు. ఇలా జ్యోతిష్యుడు తన భవిష్యత్తును చెప్పుకోబోయి వర్తమానంలో అతని కాలు విరగొట్టుకున్నాడు. భవిష్యత్తు సంగతి దేవుడెరుగు. ప్రస్తుతం అతడు అడవిలోంచి నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. మనకెంత జ్ఞానం ఉన్నా, మనం ఎంత జ్ఞాన సంపన్నులం అయినప్పటికీ మన జ్ఞానాన్ని అవసరం మేరకు మాత్రమే వాడుకోవాలి. ప్రతి సందర్భంలో గొప్పలు పోవాలని చూస్తే ఇలాగే జరుగుతుంది. ఇలాంటి మంచి కథతో మరొకసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.